జై గురుదత్త శ్రీ గురుదత్త. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ దర్శకుల లిస్టు ఒకటి బయటికి తీస్తే అందులో అందరికంటే ముందు వరుసలో ఉండే దర్శక దిగ్గజం ఆయన సినిమా అంటే కేవలం కమర్షియల్ అంశాలు, మాస్ మసాలా ఫార్ములా, 6 పాటలు 4 కామెడీ సీన్లు అనే రొటీన్ ట్రాక్ కాకుండా సమాజానికి ఏదో ఒకటి చెప్పాలి, సినిమా నుంచి ప్రపంచానికి మన సంస్కృతి సంప్రదాయాలను చూపించాలని ఆరాటపడిన దర్శకుడు ఆయన. అతి సామాన్యమైన కథను ఎంచుకుని తన అద్భుతమైన ప్రతిభతో వెండితెర దృశ్యకావ్యంగా మలిచిన అరుదైన దర్శకుడు ఆయన. ఇంతకీ ఆయన ఎవరో అనుకుంటున్నారా? ఆయనేనండి, మన కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారు. భారతీయ సామాజిక సంస్కృతి సంప్రదాయ విలువలకు కాశీనాథుని విశ్వనాథ్ గారు తన సినిమాల్లో పెద్దపీట వేశారన్నట్లు ఏ మాత్రమూ సందేహమే లేదు. సంగీత సాహిత్యాన్ని ప్రధాన ఇతివృత్తంగా మానవ సంబంధాల నడుమ నిత్యం తలెత్తే వైరుధ్యాలను అత్యంత సృజనాత్మకంగా సున్నితంగా దృశ్యమానం చేసిన గొప్ప భారతీయ దర్శకుడు విశ్వనాథ్ గారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం మన విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీ రంగానికి అసమాన గౌరవాన్ని తీసుకొచ్చాయి. తెలుగువారి గుండెల్లో కళా తపస్విగా శాశ్వతంగా ఆయన నిలిచిపోయారు. అలా నిలిచి తెలుగు ఇండస్ట్రీ గర్వింపదగ్గ సినిమాలు రూపొందించిన కె విశ్వనాథ్ గారు సరిగ్గా ఇదే రోజున 2/2/2023 గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దాదాపు 5-6 దశాబ్దాలకు పైగా సినిమా రంగంలో కళామ్మ తల్లి సేవలు గడిపి భావి దర్శకులకు ఆదర్శంగా నిలిచిన కళా తపస్వి మన విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారు ఆయన సినీ కెరియర్లో ఎవర్గ్రీన్గా నిలిచిన శంకరాభరణం మూవీ విడుదలైన రోజునే ఆయన శివైక్యం పొందారు. సినీ పరిశ్రమలో సౌండ్ ఇంజనీర్గా కెరీర్ మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత దర్శకుడిగా, రచయితగా, నటుడిగా అనేక పాత్రలు నిర్వర్తించారు. ఆయన జీవితం మొత్తం కళకే అంకితం కాగా మరణానికి కొద్ది క్షణాల ముందు కూడా ఆయన పాట రాశారు. చనిపోయే కొద్ది సమయానికి ముందు వరకు పాట రాస్తూనే ఉన్నారు. చివరకు రాయలేక కుమారుడికిచ్చి పూర్తి చేయమని చెప్పారు. ఆయన నోటి మాటలతో చెబుతూ కుమారుడితో రాయించారు. తర్వాత అదే పాట వింటుండగానే విశ్వనాథ్ గారు కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. అదే రోజు రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. నేడు ఆ కళా తపస్వి వర్ధంతి సందర్భంగా కాశీనాథుని విశ్వనాథ్ గారికి ఘనమైన నివాళులర్పిస్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం. స్వస్తి.